చదవాలనే సంకల్పం, పోటీతత్వం, పట్టుదల ఉంటే చాలు కార్పొరేట్కు దీటుగా మార్కులు సాధించగలరని నిరూపిస్తున్నారు సర్కార్ బడి పిల్లలు. అత్యధిక మార్కులు తెచ్చుకున్న వారిని విమానం ఎక్కిస్తామని హామీ ఇచ్చిన ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఏటా వేలాది రూపాయల సొంత డబ్బు వెచ్చించి 4 ఏళ్లుగా ఆకాశయానం చేయిస్తూ మాట నిలబెట్టుకుంటున్నారు. పిల్లల్లో ఆత్మస్థైర్యం నింపుతూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. వారు పనిచేసే ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఫలితాలు గణనీయంగా పెంచుతున్నారు. పేదల ఇంట చదువుల పంట పండిస్తున్నారు. ఇంతకీ ఎవరా ఉపాధ్యాయులు, ఏమిటా కథ ఓసారి చూద్దాం. విమానం ముందు ఫోటోలకు ఫోజులిస్తూ కనిపిస్తున్న వీరంతా ఇటీవల 10వ తరగతి ఫలితాల్లో 500కు పైగా మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు. కష్టపడి చదివి అత్యుత్తమ మార్కులు సాధిస్తే విమానం ఎక్కిస్తానన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు రమేష్ బాబు హామీ ప్రకారం విద్యార్థులను విమానం ఎక్కించారు. అనంతపురం జిల్లా పెద్ద ఓడుకూరు మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేసే సింగరపు రమేష్ బాబు, హేమవతి దంపతులకు అక్కడ పాఠశాలల్లో చేరే విద్యార్థులు వారి ఫలితాలు నానాటికి తగ్గిపోతుండడం మనోవ్యధకు గురిచేసింది. పేద కుటుంబంలో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో చదివి కష్టపడి ఉద్యోగాలు సాధించిన వీరు కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాలు పెంచేందుకు తమ వంతుగా ఏదైనా చెయ్యాలని భావించారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 500 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులను సొంత ఖర్చుతో విమానం ఎక్కిస్తామని హామీ ఇచ్చారు. పర్యాటక, వైజ్ఞానిక ప్రాంతాలకు తీసుకెళ్లి చూపిస్తామని అన్ని స్కూళ్లలో ప్రచారం చేశారు. అప్పట్నుంచి విద్యార్థుల మధ్య పోటీ ఏర్పడింది. ఎక్కువ మార్కులు సాధించి విమానం ఎక్కాలనే కాంక్ష పెరిగింది. ఈ ఏడాది ఈ మండలంలోని 9 మంది విద్యార్థులకు 500 మార్కులు దాటగా వారందరినీ ఇలా విమానంలో అమరావతికి తీసుకెళ్లారు. తొలిసారి ఆకాశయానం చేయించి మధురానుభూతులను మిగిల్చారని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ జర్నీ చాలా మాకు ఆనందంగా అనిపించింది. చాలా అందమైన చిత్రాలు మేము చూసాము. మేము ఫస్ట్లోనే ఎవరెవరు ఫస్ట్లో వస్తారన్నప్పుడే మేము చాలా కాంపిటీషన్గా ఎవరికి తెలియకోకుండా అందరికంటే ముందు లేచి చాలా చదువుకున్నాం సార్. ఈసారి ఈ అవకాశం ఇచ్చిన తర్వాతనే మాకు ఇట్లాంటి ఆలోచనలు వచ్చి ఇలాంటి చదువుకున్నాం సార్. ఫస్ట్ టైం ఈ ఫ్లైట్ జర్నీ చేయడం వల్ల చాలా హ్యాపీ అనిపించింది. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కార్పొరేట్ పాఠశాలలతో సమానం అని తెలియజేయాలి అనుకుంటున్నాను. నేను ఇన్ని మార్క్స్ సాధించానంటే మా ఉపాధ్యాయుల వల్లే సాధ్యమైంది. బాగా చదివి మంచి మార్క్స్ సాధించుకొని ఫ్లైట్ ఎక్కాలి అనేది వాళ్ళకి గోల్ ఉంటుంది కాబట్టి చాలా బాగా చదివి మంచి మార్క్స్ సాధిస్తారు. ఇలా ఫ్లైట్లో పిలుచుకొని రావడం అనేది నా లైఫ్లో నేను ఫ్లైట్ ఎక్కుతానని అనుకోలేదు. సార్ వాళ్ళు ఈ అవకాశం కలిగించారు. సో సార్ వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. క్రమశిక్షణ ఉంటే ఎక్కడైనా బ్రతికేయచ్చు మనము. అది మా సార్ వాళ్ళు చాలా చక్కగా చెప్పారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అసలు మేము ఇంతకుముందు ఫ్లైట్ కూడా చూసింది లేదు. అలాంటిది మాకు జస్ట్ 10th పాస్ అయినందుకే మాకు ఈ ఫ్లైట్ జర్నీ చేసినారంటే చాలా గ్రేట్. అది వాళ్ళ సొంత ఖర్చులతోనే చేసినారంటే చాలా హ్యాపీగా ఉంది సార్. మాకు మా సార్ వాళ్ళు, మా మేడం వాళ్ళు కూడా మాకు చాలా బాగా చెప్తారు. వాళ్ళు బాగా చెప్పినందుకు వల్లే మేము ఈరోజు బాగా చదువుకొని మంచి మార్క్స్ తెచ్చి ఫ్లైట్ జర్నీ చేసి ఇక్కడ ఉన్నాము. ఈ వినూత్న విధానంతో పెద్ద ఓడుగూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి ఉత్తీర్ణతా శాతం గణనీయంగా పెరిగిందని రమేష్ బాబు చెబుతున్నారు. తమ ఆలోచనలకు తోడు గడిచిన ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న సరికొత్త నిర్ణయాలతో ఈ ఏడాది అత్యధిక మార్కులు తెచ్చుకున్న విద్యార్థుల సంఖ్య రెట్టింపైందని సంతోషం వ్యక్తం చేశారు. పిల్లలు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. వాళ్ళు ఉన్నత స్థానాలకు పోయి మేము ఇంకా ఉన్నత స్థానాల్లో ఎదిగి మా రాష్ట్రానికి, మా దేశానికి స్వర్ణాంధ్ర, స్వర్ణ భారత్, వికసిత్ భారత్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఇక్కడ సొంత ఖర్చు పెట్టుకొని కూడా మేము సంవత్సరం ఇట్లా చేస్తున్నాము. అందును బట్టి కూడా మా రాష్ట్ర డెవలప్మెంట్, మా స్వార్థం కూడా ఉంది. మా రాష్ట్రం డెవలప్ కావాలని అట్లా మా పిల్లలు కూడా పెద్ద ఓడుగూరు మండలంలో ప్రతి హై స్కూల్ నుంచి వచ్చారు. ఇది ఒకటొకసారి కాదు, 4వసారి ఈ విషయమై మా సార్ ఎప్పుడు ఇంతకుముందన్నా నేను రాలేదు కానీ మా సార్ తీసుకొని వచ్చారు సొంతంగా. ఎప్పుడు ఏది పిల్లల్లో కాంపిటేటివ్ స్పిరిట్ ఎట్లా పెంచాలి అని ఆలోచిస్తూ ఉంటాము. పిల్లల ఆనందంలో మాకు చాలా ఆనందంగా ఉంది. మండల్ లెవెల్లో హైయెస్ట్ మార్క్స్ కూడా ఒక అమ్మాయి హైయెస్ట్ వచ్చింది. అందరూ ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు మాత్రమే. కార్పొరేట్ స్కూళ్ళకి దీటుగా ఈ పిల్లలు కూడా అట్లే ఉండాలి, వీళ్ళకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి అని చెప్పడానికి మేము ఇట్లా చేస్తాం. పాఠాలు చెప్పడంతోనే తమ పనైపోయిందని భావించకుండా పేద పిల్లలను వినూత్న రీతిలో ప్రోత్సహిస్తున్న వీరి కృషిని తల్లిదండ్రులు ప్రశంసిస్తున్నారు.